ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, మీ అందరికి క్రీస్తునామములో ప్రత్యేక వందనాలు. మరి మన సంఘస్థులు ఇలాంటి వాటర్ తాగి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నారు. దయతో ఈ మాతో పాటు పరిచర్య చేస్తున్న వారు కానీ క్రైస్తవులు ఎవరున్నా దయతో స్పందించండి. ఎందుకంటే వీళ్ళకి ఒక బోర్ అవసరమై ఉన్నది, వాటర్ అవసరమై ఉన్నది. మంచినీళ్ళు తాగడం చాలా కలుషితమైన నీళ్లు తాగి బతుకుతున్నారు. క్రైస్తవ బిడ్డలుగా ఉంటూ దేవుని పిల్లలుగా ఉంటూ చాలా ఇబ్బందులు పడి బతుకుతున్నారు. ఒక స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, ఒక టీచర్ లేడు, ఏం లేదండి. చదువుకున్నవారు ఎవరు లేరండి. మినిమం 5వ తరగతి చదివిన వాళ్ళు ఒక్కడు కూడా లేడండి. కాబట్టి దయతో క్రైస్తవ సమాజం కూడా ఆలోచించి ఇటువంటి గ్రామానికి, ఇది విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పరిధిలోని జీకే వీధి మండలంలోనే వస్తుందండి. గూడెం నుండి ఇంచుమించుగా 16-17 కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఆ తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చి మేము పరిశీలించాం కనుక చెప్తున్నాం. కాబట్టి క్రైస్తవ మిషనర్లు కానీ క్రైస్తవ సహోదరులు కానీ ఎవరిని ఉన్నా అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రామానికి మీ సహాయ సహకారాలు అందించవలసిగా విన్నవించుకుంటున్నాం. మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు.